అత్తయ్య ముందే చెప్పాను కదమ్మా 4 గంటలకు లేవాలని. సారీ అత్తయ్య. వెళ్ళి పంచూడు. అత్తయ్య కాఫీ. అబ్బబ్బా ఇంత తీపా? ఇంట్లో ఉన్న చక్కెరంతా వేసేసావా ఏంటి? వెళ్ళి తక్కువ చక్కెర వేసి కాఫీ పెట్టి తీసుకురా. సరే అత్తయ్య. ఇదేనా మీ అమ్మ నాన్న నేర్పించింది? లే ఏమైంది అత్తయ్య? అయినా ఈ టైంలో పడుకున్నావేంటి? సంధ్య వేళ పడుకుంటే అష్టదరిద్రం, ఇంటికి అరిష్టం. నేర్పలేదా మీ అమ్మ నాన్న ఇవి? బీట్రూటా? నాకొద్దు, నేను తిన్ను. అయ్యో అదేంటండి, చాలా బాగుంటుంది. మీ అమ్మగారు చెప్పలేదా ఇది హెల్త్ కి ఎంత మంచిదో అని? చెప్పు, ఏమన్నావేనా కొడుకుని? ఎప్పుడు కోపం రానుడికి ఇప్పుడు కోపం ఎందుకు వచ్చింది? అసలు ఏమన్నావు? నేర్పించలేదు మీ అమ్మ నాన్న? నేను వచ్చి లేపుతగా లేవవు. ఇదేనా మీ అమ్మ నాన్న నీకు నేర్పింది? మాట్లాడితే అమ్మా నాన్న అనకండి అత్తయ్య. చూసారా అండి, ఇందాక క్యాజువల్ గా మీ అమ్మగారు అన్నందుకే మీకు అంత కోపం వచ్చింది. మీ అమ్మగారు నన్ను ప్రతిరోజు మీ అమ్మ నేర్పించలేదా, మీ నాన్న నేర్పించలేదా, మీ అమ్మ నాన్న ఇదేనా నేర్పించారు, ఇదేనా నేర్చుకున్నామని ప్రతిరోజు నన్ను సూటిపోటు మాటలు అంటూనే ఉన్నారు. నేను 25 ఏళ్ళు ఒకలా పెరిగాను. సడన్ గా ఇప్పుడు వచ్చి 4 గంటలకే ఇంటి పని చెయ్యు, వంట పని చెయ్యి అంటే నాకు కష్టంగానే ఉంటుంది. అయినా సరే నేను ప్రతిరోజు పని చేస్తూనే ఉన్నాను. ప్రతిసారి మీరు నన్ను తిడుతూనే ఉన్నారు. అలా తిడితే ఎలా అత్తయ్య? ఏ అత్త ఏ కోడలికి చెప్పే విధానంలో చెప్తే ఏ కోడలు చేయదత్తయ్య? కోడలు కొడుకు బయటకెళ్తే చూడలేరు, కోడలేమైనా కొనుక్కొని ఇంటికి తీసుకొస్తే ఫీల్ అయిపోతారు. నన్ను 25 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రులు వదిలేసిన ఇంటికి వచ్చాను. జాబ్ చేయకొని ప్రతిరోజు నన్ను తిడుతూనే ఉన్నారు మీరు. మా రోజుల్లో ఈ జాబులు గిబులు లేవమ్మా. ఓ జాబ్ కోసం కూడా పడుతున్నావు గానీ. మీరే అంటున్నారుగా మీ రోజులు అని. రోజులు మారాయి అత్తయ్య, వాటితో పాటు మనం కూడా మారాలి. నేను జాబ్ చేస్తా అంటుంది మేడలు కట్టేద్దాం, కోట్లు సంపాదించేద్దామని కాదత్తయ్య. నాకంటూ ఒక మంచి జాబ్ ఉండాలని. పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి అవ్వాలని ఉంటుంది కదా అత్తయ్య. నాకు కూడా అలానే ఒక మంచి జాబ్ చేయాలని ఉంది. నాకంటూ కొన్ని ఆశలున్నాయి అత్తయ్య. ఆ ఆశలు చంపుకొని నేను బతకలేను.